కంటోన్మెంట్ బోర్డును మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసే వరకు తన పోరాటం ఆగదని స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం బోర్డుకు ఎన్నికలు నిర్వహించకుండా విలీనం చేయకుండా 2020 నుంచి నామినేటెడ్ వ్యవస్థతో కంటోన్మెంట్ ప్రజలపై పెత్తానం చేస్తోందని అన్నారు. మరోవైపు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ స్థానిక ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా కార్ఖానాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తొలి రోజు దీక్ష శిబిరానికి కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షులు వి హనుమంతరావు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, తెలంగాణ ఉద్యమకారుడు గాయకుడు ఏపురి సోమన్న సంఘీభావం తెలిపినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. తనకు సంఘీభావం తెలిపిన నాయకులకు ప్రజల పక్షాన ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ రిలే నిరాహార దీక్షలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, మేధావులు, కుల సంఘాలు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. సాధించినాక తప్పకుండా మాట్లాడతాను. గణేష్ అన్నకు అండగా ఉంటాం. తప్పకుండా సాధించే వరకు నిద్రపోము. ఎందుకంటే డెవలప్మెంట్ కూడా కుంటుపడుతుంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా సాధించే దశలే ముందుకు పోదాం. ఇది నో టైం. సాధించే వరకు కూడా ఇది కొనసాగించాలని చెప్పి కూడా గణేష్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై గణేష్ అన్న, జై శ్రీ గణేష్ అన్న. కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపర ప్రతాప్ సంపూర్ణ మద్దతు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కార్ఖానా అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు, కరణ్ సింగ్, రాజేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని గణేష్ టెంపుల్ ట్రస్ట్ మెంబర్ నరేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విలీనం చేయాలని కోరుతూ కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్ఖానాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టగా ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన నరేష్ 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ లీడర్స్, కార్యకర్తలు రిలే దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రఫీక్, నయీం, మల్లేష్, బాలరాజ్, గఫార్, తౌఫిక్, షాహిద్, యూసఫ్, చోటు, జహాంగీర్ తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేసేందుకు పేదింటి వారు అప్పుల పాలు కావద్దనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంను ప్రవేశపెట్టిందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలంలో 62 కుటుంబాలకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పికెట్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. వివాహం చేసిన ప్రతి పేద కుటుంబానికి 1,01,016 రూపాయలను అందజేసినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను త్వరగా మంజూరవుతున్నాయని స్పష్టం చేశారు. పేదలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ప్రతి పేద కుటుంబానికి సన్నబియ్యం అందజేసి పేద ఇళ్లల్లో ప్రతిరోజు పండుగ జరిగేలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేకు రాజకీయ జీవం పోసింది బీజేపీ పార్టీ అని బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్ వెల్లడించారు. ఎమ్మెల్యే ప్రాణాలు కాపాడే బాధ్యత భారతీయ జనతా పార్టీదని ఆమె స్పష్టం చేశారు. విలీనం కోసం రిలే దీక్ష చేపట్టిన మీరు
గతంలో ఎంపీగా రేవంత్ హయాంలో నామినేటెడ్ పదవి సాగిస్తున్నా ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి ధర్నాల పేరుతో రాజకీయం చేయడం సరికాదని అన్నారు. ప్రజలకు అందించాల్సిన తాగునీరు విషయంలో స్పందించాలని, ఎలివేటర్ కారిడార్ నిర్మాణంలో నష్టపోతున్న వారికి ప్రభుత్వం నుండి సాయం అందించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన టీపీటీ బకాయిలను వెంటనే విడుదల చేసేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అయ్యా, నిధులు వచ్చే వరకు ప్రభుత్వ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేస్తే బాగుంటుందా అని ఎద్దేవా చేశారు. స్థానిక ప్రజలపైన ప్రేమను మాటల్లో కాకుండా చేతల్లో చూపించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా మోర్చా నాయకులు పాల్గొన్నారు. మా ఎంపీ గారు ఇచ్చిన లెటరు తీసుకుని మా ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ కేశవరెడ్డి గారే తీసుకుని వెళ్ళి ఇచ్చినారు డిఫెన్స్ మినిస్టర్ సెక్రటరీకి. ఏమని, నామినేటెడ్ ప్రక్రియ 5th టైం స్టార్ట్ కాకముందే ఎలక్షన్లు పెట్టండి అని ఎంపీ గారి ద్వారా లెటర్ తీసుకుపోయి ఇచ్చినారు. తన ద్వారా పోయి ఇచ్చినారు. ఎంపీ గారు గిట రికమెండ్ చేసింది. నో స్టిల్ ఈ రోజు గిట మళ్లీ ప్రక్రియల నామినేటెడ్ రినివల్ చేయమని చెప్పలేరు. ఎలక్షన్లు పెట్టమనే లెటర్ ఇచ్చినారు. ఈ ప్రక్రియ రినివల్ రొటీన్ వచ్చిన తప్ప రికమెండ్ చేసింది కాదు. ఎంపీ గారు డైరెక్ట్ ఎలక్షన్లు పెట్టమన్నారు. ఈ రోజు నువ్వు ఎక్కడ కదిలించినా 4 నెలలు 5 నెలలు ఓపిక తినండి. మీరు ఎలక్షన్లు వస్తే ఎలక్షన్కే పోండి. ఎవరు వచ్చి నామినేటెడ్ మెంబర్ అడిగినా అదే చెప్తా ఉన్నారు ఎంపీ గారు. నవ్వు ఈ రోజు మేము నామినేటెడ్ ఎక్స్టెన్స్ ఏంది అనేది ఆ సంతోష వార్త చెప్పినా అదే చెప్తున్నారు. మీరు సంతోషపడాల్సిన అవసరం లేదు, 3-4 నెలలే మీకు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్తా ఉన్నారు ఎంపీ గారు. కాబట్టి మేము ఎమ్మెల్యే గారికి ఒక 3-4 నెలలు ఆగండి. మీరు అంతా తొందర ప్రాణాలు అనిపించకండి, మీరు వెయిట్ చేయండి. ప్రాణాలు అంత అది కాదు. ఇప్పుడున్న పరిస్థితిలో ఏ విధంగా మీరు ఎంపీ అయినారో ఎమ్మెల్యే అయినారో మీకు తెలిసి ఉండొచ్చు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇద్దరికి నష్టం జరిగింది. ఆ నష్టం ఫలితమే ఈ రోజు మీరు ఈ సీట్లో కూర్చున్నారు. కాబట్టి అంత ఆ మాట అనకండి. మీరు మీ ప్రాణాలను కాపాడుకుంటాం, మీ ప్రాణాలను పోనీయం, మేము అడ్డుకట్ట పెడతాం, కంటోన్మెంట్ డెవలప్మెంట్ లో మిమ్మల్ని వాడుకుంటాం. అంతే తప్పగా నా ప్రాణాలు అనిపిస్తాయి. ఏం ప్రాణాలు అనిపిస్తారు? ఈ అన్నిటికీ ప్రాణాలు లేదు. దానికోసం మాట్లాడు. కంటోన్మెంట్ ప్రజల కోసం మాట్లాడు. ఈ విలీనం అవుతుంది, ఎలక్షన్లు అవుతాయి. విలీనమే ఎలక్షన్లు, అది కూడా క్లారిటీ లేదు నీ దగ్గర. ప్రజలు కంటోన్మెంట్ ప్రజలు మళ్ళీ మొత్తానికి మొత్తం 100% విలీనం అడుగుతున్నారా? అది లేదు. మీరు ఫస్ట్ ప్రజలలో పోయి మీరు అభిప్రాయాలు సేకరించండి. విలీనం కావాలంటున్నా వద్దంటున్నారా? ఒకవేళ కావాలంటే ఏ విధంగా ఎట్లా కావాలని, విలీనమా ఎలక్షన్ అనే దాని మీద ఇక్కడ క్లియర్ గా డైవర్షన్, పొలిటికల్ డ్రామా. ఏ డ్రామా అంటే ఇక్కడ సికింద్రాబాద్ అనే పేరు తీస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన దాన్ని క్రాస్ చేయడానికి, దాన్ని ప్రకాశవ పట్టేయడానికి ఇది ఈ కొత్త డ్రామా. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో మీరు నలుగుతున్నారా? అంతేకాదు, ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది కదా. ఇప్పుడు 1000 మందితో ధర్నాలు చేసిండ్రు, ఇక్కడ 100 మందితో ఇది నిరాహార దీక్ష చేసిండ్రు. నిరాహార దీక్షతో అడిగేది ఒడిగేది ఏమి లేదు కదా. ఇది అన్నం పెట్టేది, గాలి పీల్చేది కాదు. ఇది మర్జింగ్ లా పెద్ద దాన్ని డెవలప్ అవుతుందా, దీని వల్ల నష్టం అవుతుందా, లాభం అయితే పక్క పెడితే ఇలా మీరందరూ పోదాం నడవండి. 4 రోజులు 5 రోజులు ఒకసారి వస్తుంది. వాళ్ళు ఇవాళ మాట్లాడిన మాటలు మాట్లాడితే ఆడోళ్ళు ఉన్నారు ఇక్కడ అనొద్దు. ఈ విధంగా వస్తుందా మా నల్లలా అంటున్నారు. ప్రెషర్ అనేది ఈ విధంగా వస్తుంది మాకు. రండి ఇవాళ ఇకిటికలే పోదాం మనం. 10 బస్సులలో పోదాం మనం. 5 రోజులకు 4 రోజులకు వాన ఇది చలికాలమే ఈ విధంగా ఉంటే రేపు ఎండాకాలం మీరు ఏ విధంగా మాట్లాడతారు? దాని మీద HMW ముంగడ పోయి ధర్నా చేయండి. టీపీటీ కోసం CMT ముంగడ పోయి ధర్నా చేయండి. రోడ్ వైండింగ్ పోతున్నది. ఇవాళ ఎంతమంది 6 మంది హాస్పిటల్లో ఉన్నారు. ఆ జేఏసీని పోయి మీరు కదిలియండి. ఇవాళ జేఏసీ వాళ్ళు చెప్తారు ఒకరు ప్రాణం పోయింది, 5గురు చావు బతుకులు ఉన్నారు. అసలు మాది 200 ఫీట్లు పోతుందా, 150 ఫీట్లు పోతుందా, 250 ఫీట్లు పోతుందా? మాకు నష్టపరిహారం 2 వస్తుందా, 3 ఇంతలు వస్తుందా, 4 ఇంతలు వస్తుందా? అసలు ఈ రోజు వరకు క్లారిటీ లేదు. నా దగ్గర సీఎం దగ్గర లేదు, నా ఎమ్మెల్యే దగ్గర లేదు, సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గర. నువ్వు దానికోసం మాట్లాడు. ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి, దానికోసం నువ్వు అమర నిరాహార దీక్ష చెయ్యి. ఈ రిలే నిరాక్షతో నడవదు. నువ్వు అమర నిరాహార దీక్ష చెయ్యి. అది దాన్ని సక్సెస్ చేసుకోవాలంటే నీ కంటోన్మెంట్ ప్రజలు నిన్ను ఎలక్ట్ చేస్తే దేనికో దాన్ని పట్టుకొని పాకులాడుతున్నావు. దాని పెద్ద పోస్టర్లు గిస్టర్లు వేసి టెంట్ వేసుకొని కూర్చుంటావు. అది కాదు. ఈ సమస్యల మీద వాటర్ లేదు, టీపీటీ డబ్బులు లేవు, రోడ్ వైండింగ్ లో సమస్యలు ఉన్నాయి, స్పెషల్ బడ్జెట్ లేదు. ఇవి మాట్లాడు. దీనికోసం మాట్లాడదాం. తప్పకుండా నువ్వు ఈ విధంగా మాట్లాడకు. నీకు ఆల్రెడీ ఎంపీ ఉన్నారు, ఒకసారి ఫోన్ లో మాట్లాడు. ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఢిల్లీకి పోయి డిఫెన్స్ సెక్రటరీ కలు, డిఫెన్స్ మినిస్టర్ కలు, ఎంపీ ద్వారా తీసుకుని పోయి మాట్లాడండి. అంతే తప్ప కానీ ఇక్కడ కూర్చొని నేను ధర్నా చేస్తాను కరెక్ట్ గా.